ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ ఉదంతం తీవ్ర సంచలనం రేపుతుంది. ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఈ వాదనలో చిక్కుకోవడం తెలుగుదేశం పార్టీని ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడేసింది. హైదరాబాద్ శివారులోని అజీజ్ నగర్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్పై పోలీసులు జరిపిన ఆకస్మిక దాడిలో పట్టుబడిన వారిలో ఎంపీ పుట్టా మహేష్ కూడా ఉండడం, అనంతరం జరిగిన రక్త పరీక్షలు ఆయన డ్రగ్ సేవించినట్లు పాజిటివ్ అని తేలడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీసింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని ఇప్పటికీ పలుమార్లు హెచ్చరించిన చంద్రబాబు తన సొంత పార్టీకి చెందిన ఎంపీ ఇలా ఒకరు ఇట్లాంటి వివాదాల్లో చిక్కుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపీ టికెట్ కేటాయించిన చంద్రబాబుకు ఆ యువనాయకుడే ఇట్లాంటి బాధ్యతారహితమైన చర్యలు పాల్పడడం తీరని అవమానంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే పుట్టా మహేష్ యాదవ్కు చౌకాష్ నోటీసులు జారీ చేశారు. పార్టీ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయనకు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. ప్రభుత్వం ఒకవైపు డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం డ్రగ్ వద్దు బ్రో వంటి కార్యక్రమాలతో యువతను చైతన్యపరుస్తుంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ ఇలా డ్రగ్ పార్టీలో దొరకడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. వ్యక్తులు చేసే వ్యక్తిగత తప్పిదాల వల్ల వ్యవస్థలకు పార్టీకి నష్టం కలుగకూడదని చంద్రబాబు పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో పేర్కొన్నారు. పుట్టా మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీలో సీనియర్ నాయకుడైనప్పటికీ క్రమశిక్షణ విషయంలో ఎవరికీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఈ అంశంపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. డ్రగ్ కేసులో దొరికిన ఎంపీని వెంటనే పదవి నుంచి తొలగించాలని, లోక్సభ సభ్యత్వానికి ఆయన అనర్హుడని డిమాండ్ చేస్తుంది. పోలీసులు జరిపిన దాడి సమయంలో కాల్పులు జరగడం, విదేశీ మారక ద్రవ్యాలు లభించడం వంటి అంశాలు ఈ కేసు తీవ్రతను మరింత పెంచాయి. ఎంపీ కార్యాలయం మొదటి మాత్రం పరీక్షలో నెగిటివ్ వచ్చిందని బుకాయించినప్పటికీ అధికార రక్త పరీక్షలు పాజిటివ్ రావడంతో పుట్టా మహేష్ యాదవ్ మరింత ఇరకాటంలో పడ్డారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇట్లాంటి పార్టీలో పాల్గొనడంపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కేవలం వివరణ కోరడమే కాకుండా ఎంపీపై సస్పెన్షన్ వేటు వేసే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్న తరుణంలో సొంత పార్టీ నేత విషయంలో కఠినంగా వివరించడం ద్వారా ప్రజలకు ఒక బలమైన సందేహం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. విచారణలో మరిన్ని నిజాలు బయటకు వస్తే పుట్టా మహేష్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ డ్రగ్ ఉదంతం అటు టీడీపీ నుండి రాష్ట్ర రాజకీయాలను పెద్ద దుమారమే రేపుతుంది.